కాకినాడ రూరల్ మండలం రమణిపేట ఏపీఐసి కాలనీలో నారాయణ సేవా అధ్యక్షురాలు ప్రాణిక్ హీలిక్ వైద్యురాలు ఎం వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు పాదరక్షలు, విసనకర్రలు, మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఉదయం 11 గంటలు దాటితే బయట తిరగరాదని, కాటన్ దుస్తులు ధరించాలని అన్నారు. తరచూ మంచినీళ్లు తాగాలని అన్నారు. అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు పాదరక్షలు పంపిణీ, శీతాకాలంలో దుప్పట్లు రమణయ్యపేట గ్రామ పరిధిలో పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు యనమల రామం, కొమ్మూరు శ్రీనివాసరావు, వరలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా లక్ష్మి గారు కూడా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మీకు పాదరక్షలు ఇవ్వడం కానీ, స్పీకర్లు ఇవ్వడం కానీ, అలాగే మీ దాహం తీర్చడానికి మజ్జి ప్యాకెట్లు, మీకు తెలియదే కాదు, మీకు ఎప్పటికప్పుడు అన్నదానం అవి కూడా చేస్తుంటారు. అయితే ఏంటంటే వాళ్ళ కుటుంబం ఇటువంటి సేవా కార్యక్రమంలో నిరంతరం ముందుకు పోతూ మనం సపోర్ట్ ఇవ్వాలని, ఆవిడకి ఇటువంటివి చేసే యోగం భోగం కూడా మరీ మరీ కలవాలని అందరూ ఆశీర్వదించారు. ఏరియాలో ఉన్న వృద్ధులకు జోళ్ళు, విసనకర్రలు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కోరిక మీద ఫ్రిడ్జ్లో వాటర్ తాగకూడదనే ఉద్దేశంతో అందరికీ కాస్త మంచినీళ్ళ కోసం కుండలు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాను. తప్పకుండా అది 2-3 రోజుల్లో ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ తీసుకుని వీళ్ళందరూ వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సుమారు ఒక 300 మంది వృద్ధులకి దేవరత ఉన్నారు. అందరూ కూడా వేసవకాలంలో బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎవరికి లేదు చిన్న చిన్న పనుల మీద వాళ్ళందరూ కూడా కాలుతాయని భావంతో వేసవకాలం కూడా జోళ్ళు ఎత్తారు. ఈ సంవత్సరం నుంచి అదే మీరందరూ కూడా మరి కాళ్ళు జోళ్ళు ఎత్తున్న విధంగానే మధ్య కూడా ఎత్తున్నారు. అదేగా మళ్ళీ కరెంట్ పోతే ఈ సిగరెట్ కూడా ఎత్తున్నారు. ఇలా అన్ని కూడా స్మార్ట్ చేస్తున్నారు.